బీఆర్ఎస్ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాలన వింతగా ఉంది. మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. వరంగల్ నేతలతో కేసీఆర్ సంచలన కామెంట్స్. ఇక చూడు, మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. నీ పాలనలో కన్నీళ్ళే లేవు. ఈయన పాలనలో కన్నీళ్ళే లేవు. పెద్ద మనిషి పాలనలో అప్పనంగా 2018లో ఈ పెద్ద మనిషి ఏమన్నాడు? రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వబోతున్నాను అనగానే ప్రగతి భవన్ల సపట్టు టట్ట టట్టన్ టట్ట టట్ట టట్టన్ టట్ట లొట 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 లొట. ఓహో అమ్మ ఏడ వండుకుంది. మరి రైతుల ఉచిత ఎరువులు వచ్చినాయా? ఉచిత ఎరువులు వచ్చినాయా? ఇచ్చిండా? వరి పెడితే ఊరే, వరి పెడితే ఊరే, మీ నాశనగారాన్ని మీరు కొని తెచ్చుకోకుర్రీ అన్నాడు. అన్నాడా లేదా? వరి పెడితే ఊరే, వరి పెట్టకుర్రీ, ఒడ్లు కొనే దిక్కు లేదు, ఒడ్లు కొనే నాదులు లేడు అని సర్కారు ఈయనదే. ఈయనేం చేసిండు అయ్యా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు చేసినట్టుగా వీళ్ళు అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి ఈ బీఆర్ఎస్ కోళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఓట్లు కొనాలి, ఓట్లు కొనాలి, ఓట్లు కొనాలి. నువ్వు ధర్నా చేసే మొగోనివి గీడ చేస్తావా? ఢిల్లీలో చెయ్యి. ఏమయ్యా నేను గీ చేసినా నువ్వు కూడా గిజ్జేయి అని అన్నవా? అనలే. పోపలిచ్చి పప్పు కాసి ఈ రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలని పెడితే ఎర్రటెండల జనాలు పాపం అయ్యో రామచంద్ర ఏంది గాచారము,